to everyone. Welcome back to our channel. Today our topic working of 4-stroke petrol engine. So this petrol engine is also called as SI engine. So before going to this working of 4-stroke petrol engine, you should know 3 points. What is that? What are that? First one, why this petrol engine is also called as spark ignition engine, and second one, on which cycle, on which principle petrol engine will work, and third one, what is 4 strokes. So first thing, on which principle the petrol engine will work. So on Otto cycle, on the Otto cycle the petrol engine will work. So petrol engine ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని, ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది అంటే అది ఆటో సైకిల్ని బేస్ చేసుకొని పెట్రోల్ ఇంజన్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్. సో వై పెట్రోల్ ఇంజన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్. సో ఇన్ పెట్రోల్ ఇంజన్స్ దేర్ ఈస్ ఎ స్పార్క్ ప్లగ్. సో ఈ స్పార్క్ ప్లగ్ నుంచి వచ్చే స్పార్క్ని యూటిలైజ్ చేసుకొని మనకి పెట్రోల్ ఇంజన్లో ఇగ్నిషన్ అనేది జరుగుతుంది కాబట్టి పెట్రోల్ ఇంజన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్స్. నౌ థర్డ్ పాయింట్ 4 strokes. హియర్ వాట్ ఈస్ 4 strokes? సో మనకి ఇంజన్ 1 సైకిల్ కంప్లీట్ అవ్వాలి అంటే ఈ క్రాంక్ షాఫ్ట్ అనేది ఏం చేయాలి, 2 revolutions తిరగాలి. సో మనకి ఇంజన్ 1 సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే క్రాంక్ షాఫ్ట్ అనేది ఏం కావాలి, 2 revolutions కంప్లీట్ చేయాలి. లేకుంటే అదర్వైజ్ పిస్టన్ అనేది 4 strokes చేయాలి. ఆ 4 strokes ఎక్కడి నుంచి ఎక్కడికి, టీడీసీ టు బీడీసీ, బీడీసీ టు ద టీడీసీ, సో ఇలా పిస్టన్ అనేది 4 strokes కంప్లీట్ చేసినా మనకి ఇంజన్ 1 సైకిల్ కంప్లీట్ అవుతుంది. ఆర్ క్రాంక్ షాఫ్ట్, ఈ క్రాంక్ షాఫ్ట్ అనేది 2 revolutions చేసిన ఇంజన్ 1 సైకిల్ కంప్లీట్ అవుతుంది. మరి ఈ పిస్టన్ 4 strokes చేస్తుంది అంటున్నాం. సో ఈ 4 strokes, ఆ పిస్టన్ చేసే 4 strokes ఏంటివి అవి? ఫస్ట్ వన్ సక్షన్ స్ట్రోక్, అండ్ కంప్రెషన్ స్ట్రోక్, expansion stroke, and last one exhaust stroke. So these all strokes are completed in 4 strokes of the piston. So that is the reason here we can call it as 4 strokes. Now these strokes are completed, these strokes are discussed here. Okay, అందులో first one suction stroke. Okay na. So here SP means spark plug, inlet valve, IV means inlet valve, EV means exhaust valve. Okay, and this is the piston, and this one is the connecting rod, and this is the crankshaft. Here TDC means top dead center and BDC bottom dead center. So during the suction stroke, inlet valve open and exhaust valve closed. సో డ్యూరింగ్ ద సక్షన్ స్ట్రోక్లో ఏమవుతుంది అంటే మనకి ఇన్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ పిస్టన్ ఎక్కడి నుంచి, ఈ పిస్టన్ మూవ్స్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ టీడీసీ టు ద బీడీసీ. పిస్టన్ డౌన్వర్డ్ మూవ్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి, టీడీసీ టు బీడీసీ. సో ఎప్పుడైతే పిస్టన్ మనకి టీడీసీ టు బీడీసీ మూవ్ అయిందో ఇంజన్ సిలిండర్లో ఏమవుతుంది అంటే పార్షల్ వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ వాక్యూమ్ ఇన్ ద సెన్స్, వాక్యూమ్ అంటే ఏంటి అంటే inside the cylinder, the pressure inside the cylinder less than the atmospheric pressure. సో ఈ అట్మాస్ఫిరిక్ ప్రెషర్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇంజన్ సిలిండర్ లోపల ఏముంటుంది అంటే ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ఈ ప్రెషర్ డిఫరెన్స్ ఏంది, ఇక్కడనేమో లో ప్రెషర్ ఉంది, ఇక్కడనేమో హై ప్రెషర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో ఈ రెండింటి మధ్య ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే డ్యూరింగ్ ద సక్షన్ స్ట్రోక్లో మనకి ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఇన్లెట్ వాల్వ్ నుంచి ఏమవుతుంది అంటే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ విల్ సక్డ్ ఇన్ టు ద ఇంజన్ సిలిండర్. ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది ఇంజన్ సిలిండర్లోకి ఎంటర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద suction stroke. Now coming to the compression stroke. So again in the compression stroke here inlet valve and exhaust valve both are in closed position. రెండు వాల్వ్స్ కూడా డ్యూరింగ్ ద కంప్రెషన్ స్ట్రోక్లో మనకి క్లోజ్డ్ పొజిషన్లో ఉంటాయి. మరి పిస్టన్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది మనకి ఆరో మార్క్. అగైన్ పిస్టన్ ఇన్ ద సక్షన్ స్ట్రోక్లో పిస్టన్ ఎక్కడికి వచ్చి ఆగింది, బీడీసీ దగ్గరికి వచ్చి ఆగింది కదా. అగైన్ ది పిస్టన్ మూవ్స్ ఫ్రమ్ బీడీసీ టు ద టీడీసీ. పిస్టన్ అప్వార్డ్ మూవ్ అవుతుంది ఇన్ ద సెన్స్ పీడీసీ టు ద టీడీసీకి మూవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే ఇక్కడ ఈ సక్షన్ స్ట్రోక్లో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఇంజన్ సిలిండర్లోకి వచ్చి రీచ్ ఉందో ఆ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఏమవుతుంది అంటే పిస్టన్ అప్వార్డ్ మూవ్ అయినప్పుడు కంప్రెషన్ జరుగుతుంది, కంప్రెస్ అవుతుంది. ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కంప్రెస్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి
ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. నౌ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్ ఎండ్ అయ్యే టైంకి మనకి ఏమవుతుంది అంటే స్పార్క్ ప్లగ్ నుంచి ఒక స్పార్క్ అనేది వస్తుంది. సో ఈ స్పార్క్ ప్లగ్ నుంచి వచ్చే స్పార్క్ని యూటిలైజ్ చేసుకొని మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇగ్నిషన్ జరుగుతుంది. సో ఈ ఇగ్నిషన్ వల్ల ఏమవుతుంది అంటే కంబషన్ ఛాంబర్లో కంప్లీట్గా కంబషన్ అనేది జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే కంబషన్ ఛాంబర్లో కంబషన్ జరుగుతుందో మనకి ఏమవుతుంది హాట్ గ్యాసెస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ద compression stroke. Now next stroke, expansion stroke. Again in the expansion stroke also both inlet valve and exhaust valve, both valves are still in closed position. Inlet valve, exhaust valves రెండు కూడా closed position లో ఉంటాయి డ్యూరింగ్ ద ఎక్స్పాన్షన్ స్ట్రోక్. మరి ఇక్కడ ఏమవుతుంది అగైన్ ది పిస్టన్ ఇక్కడ ఏవైతే హార్డ్ గ్యాస్ ఆ కంబషన్ ఛాంబర్లో డ్యూరింగ్ ద కంప్రెషన్ స్ట్రోక్లో ఏమైంది మనకు కంబషన్ ఛాంబర్లో కంబషన్ టేక్స్ ప్లేస్ డ్యూ టు స్పార్క్. సో ఆ స్పార్క్ వల్ల స్పార్క్ ఇగ్నిషన్ వల్ల ఏదైతే కంబషన్ జరిగిందో ఆ కంబషన్ జరిగినప్పుడు ఏమవుతాయి మనకి హార్డ్ గ్యాసెస్ అనేవి జనరేట్. సో ఈ జనరేట్ అయిన హార్డ్ గ్యాసెస్ వల్ల ఏమవుతుంది అంటే అగైన్ ది పిస్టన్ మూవ్స్ ఫ్రమ్ TDC to the BDC, in the sense the piston moving downward. ఓకేనా. సో ఈ పిస్టన్ అనేది డౌన్వర్డ్ మూవ్ అవ్వడం ఆర్ పిస్టన్ అనేది TDC నుంచి BDCకి మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఏవైతే హార్డ్ గ్యాసెస్ జనరేట్ అయినాయో ఆ జనరేట్ అయిన హార్డ్ గ్యాసెస్ మొత్తం కూడా ఈ క్రాంక్ షాఫ్ట్ దగ్గరికి ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. ఓకేనా. సో ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుందో మనకి ఈ క్రాంక్ షాఫ్ట్ దగ్గర ఎక్స్పాన్షన్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే సో పవర్ అనేది ఇంజన్లో పవర్ అనేది డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ స్ట్రోక్. నౌ సో ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ 4 స్ట్రోక్స్లో పవర్ అనేది ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో డెవలప్ అవుతుంది కాబట్టి దిస్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఆల్సో కాల్డ్ యాజ్ పవర్ స్ట్రోక్. ఓకే. నౌ కమింగ్ టు ద ఎగ్జాస్ట్ స్ట్రోక్. అగైన్ ఇన్ ద ఎగ్జాస్ట్ స్ట్రోక్ హియర్ ఇన్లెట్ వాల్వ్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్. సో ఇన్ ద ఎగ్జాస్ట్ స్ట్రోక్లో ఏమవుతుంది అంటే ఇన్లెట్ వాల్వ్ అనేది క్లోజ్డ్ పొజిషన్లో ఉంటుంది అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అగైన్ ఈ పిస్టన్ ఇప్పుడు వచ్చి ఎక్కడ ఉంది మనకి BDC దగ్గర ఉంది. ఇన్ ద ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో పిస్టన్ ఎక్కడికి వచ్చి అయింది BDC దగ్గర అయింది. సో అగైన్ ది పిస్టన్ మూవింగ్ అప్వార్డ్ ఇన్ ద సెన్స్ ది పిస్టన్ మూవ్స్ ఫ్రమ్ BDC టు ద TDC. ఎప్పుడైతే ఈ పిస్టన్ BDC నుంచి TDCకి మూవ్ అయిందో ఈ కంబషన్ ఛాంబర్లో ఉన్న వేస్ట్ ఫ్లూ గ్యాసెస్ కానీ అన్బంట్ గ్యాసెస్ కానీ ఇవన్నీ కూడా సో దేనికి ఈ ఎగ్జాస్ట్ వాల్ నుంచి అట్మాస్ఫియర్కి రిలీజ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఎప్పుడైతే రిలీజ్ అయిన తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అండ్ ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్డ్. సో ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ మనకి ఫ్రెష్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఫ్రమ్ ద కార్బొరేటర్ నుంచి ఫ్రెష్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ దట్ ఈస్ ఎయిర్ అండ్ పెట్రోల్ అగైన్ విల్ ఎంటర్డ్ ఇన్ టు ద ఇంజన్ సిలిండర్. సో ఇంజన్ సిలిండర్లోకి ఎంటర్ అయినాక మనకి ఇవన్నీ ఈ పిస్టన్ ఈ 4 స్ట్రోక్స్ కంప్లీట్ చేస్తే ఇంజన్ 1 సైకిల్ కంప్లీట్ అయిందన్నాం కదా. సో మనం ఇంజన్ కంటిన్యూస్గా ఈ సైకిల్స్ రిపీట్ చేయాలి అంటే ఈ స్ట్రోక్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉండాలి. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్. ఓకే. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.